ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడారు. ఆ డిమాండ్స్ అన్ని కూడా పెట్టారు. అవన్నీ ప్రభుత్వం తీసుకుంటది అనుకుంటున్నారు దగ్గర. ఆ డిమాండ్ ఇందాకనే న్యూస్ వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ సెలబ్రేషన్ లో బిజీగా ఉండి మిస్ అయినట్టున్నారు. అన్ని ఏవైతే డిమాండ్స్ పెట్టిర్రో అవన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది. సో ఇట్స్ ఎ విన్. ముఖ్యంగా ఇది సిజేపీ విజయంగా చూడాలా, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి యువత విజయంగా చూడాలి? ఖచ్చితంగా యువత విజయంగానే చూడాలి. యువతతో పాటు సిజేపీ ఏదైతే ముందుకు వచ్చిందో దాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇట్స్ ఏ ఇండియా విన్ అయింది, నేషన్ విన్ అయింది అండ్ యాంటీ నేషన్ ఓడిపోయింది. ఎవరు యాంటీ నేషన్, ఎవరు టెర్రరిస్టో. ముఖ్యంగా నరేంద్ర మోదీ రాత్రి 12 గంటలకి వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ అయింది. భయపడే వీడియోలు చేసినట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. భయపడిందంటారా? ఖచ్చితంగా భయపడాల్సిందే. భయపడ్డారు. ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ముందుంటుందో ఆ ఫాసిస్ట్ గవర్నమెంట్ ఎప్పుడు ఓడిపోతుంది, దానికి భయపడుతూనే ఉంటారు. ఇంకో విషయం సిగ్గుచేటు, యాక్చువల్గా 4th పిల్లర్ డెమోక్రసీలో 4th పిల్లర్ ఒక ప్రెస్ ఇందిరాగాంధీ టైంలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఆ తర్వాత అయినా కావచ్చు, ప్రెస్కి పిలిచి అర్ధరాత్రి ప్రెస్కి పిలిచి ప్రెస్ మీటింగ్లు పెట్టే రోజు నుంచి సెల్ఫీ వీడియో తీసుకునే దాకా వచ్చిర్రు అని అంటే మీరే అర్థం చేసుకోవాలి అసలు మన ప్రెస్ ఎక్కడ పోతుంది, ఎంత చచ్చిపోయింది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫోన్లున్న ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అయ్యారు. అండ్ వాళ్ళకి కూడా నరేంద్ర మోదీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఖబర్దార్. హైదరాబాద్. ఏమైనా చెప్తావా నరేంద్ర మోదీకి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. What I wanted to tell is that there is hope in this country now. सरकार को घुटनों पे लाया हमने और यही चलता रहेगा. సో డిమాండ్స్ అన్ని కూడా పెట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కటే కూడా ఇంకా పూర్తిగా రాజీనామా చేయనట్టే. No, రాజీనామా ఇచ్చేసారు. and this was a symbolic step. ఈ symbolic step ఏంటంటే all these years we lost hope. Everybody, the intellectuals in the country, the political leaders, political analysts, all of us lost hope in this country. But then this symbolic movement showed that the fascism, the authoritarian, the dictatorial regime of Narendra Modi, that it can no longer go friend and you have to stop. This is a hope for every person who is leading for this country, who wants to stay in this country, and this symbolic step is something which will be written in history, which will remain in history. నరేంద్ర మోదీకి ఏమైనా చెప్తావా ఇక్కడ నుంచి అంటే you have humbled yourself, be like that and stay accountable from now, and this won't stop here and we will keep continuing. सरदार मोदी, आज आपके धर्मेंद्र साहब तो उतर गए. How are you मेलोडी? कैसा लगा स्वाद? Hello friends, धर्मेंद्र प्रधान has hi. Where are you now, मोदी साहब? कोई नहीं हटा सकते. हमारे एंटी नेशनल बोल रहे थे ना, अब क्या हुआ? कौन एंटी नेशनल हो गया? कहीं को दिया रिजाइन तुम? या तो तुम झूठे या तो हम झूठे. हथेली में जन्नत, 56 इंच का सीना, बच्चियों पे लाठियां. हारा कौन? हारे कौन? तुम्हारे 56 हारते. जब भी बोले थे, अभी भी बोले, तुम्हारा बाप कुछ भी नहीं उखाड़ सका तो तुम भी कुछ भी नहीं उखाड़ सकते. छात्र किसी के बाप से नहीं डरते. देखो मैं मेलोडी कारी, मैं भी दोस्तों इंजॉय मेलोडी खाओ, देश को बचाओ. उनको तो मेलोडी नहीं मिलती. अरे भाई थैंक यू. मैं मेलोडी कारी, मेलोडी मैम भी खिला रही. आप लोगों को एक अच्छा है. मोदी साहब नमस्ते. भाइयों बहनों फ्रेंड्स, मेलोडी सब पानी में चलेगा. फ्रेंड्स हम जीत गए फ्रेंड्स. చెప్పండి భయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రాపర్ ఉమ్మడి కరీంనగర్ కుదురుపాక జిల్లా. ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు కదా, రాజీనామా ఎట్లా చూస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సమస్య అనేది ఆగిపోదు. సో ఇప్పుడే మొదలైందంటే సమస్య ఇప్పుడే మొదలు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్ లీక్ అయినాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్ లీక్ అయినాయి, ఇదే బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లీక్ అయినాయి. ఇది వాళ్ళకి అలవాటు పడ్డారు. అంటే మేము ఏం చేసినా వాళ్ళు ప్రజలు అడగరు. లేదంటే వాళ్ళు ఒకసారి గెలిచి 5 ఏళ్ళు మాకు నచ్చినట్టుగా మేము దున్నుకోవచ్చు అనే వ్యవస్థకు తయారైంది. సో ఇప్పుడు ఆ వ్యవస్థని మార్చాలంటే ఒక భగత్ సింగ్ ఐడియాలజీ నింపుకున్న అభిజిత్ దీప్కే కేవలం 2 నెలలలో మొత్తం కేంద్రం మెడలు వంచి ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేకుండా మెడలు వంచి ఈ రోజు
ఒక భగత్ సింగ్ ఐడియాలజీని పట్టుకొని ఉన్న మాకు ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఈ ఉద్యమం ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ అనే మంత్రి రిజైన్ చేస్తే ఆగుతుంది అంటే ఆగదు. ధర్మేంద్ర ప్రధాన్ తోటి కాదు, వ్యవస్థ మీద అంటే ప్రజలు గెలిపిస్తే ఒక 5 ఏళ్ళు కాకుండా మీరు వ్యవస్థలో తప్పు చేసినప్పుడు వాళ్లకు ప్రశ్నించే హక్కు ఉంటుంది అనే ఒక అంశాన్ని మాకు గుర్తు చేసి ప్రజలను ఎంత పెద్ద వ్యక్తినైనా ప్రజాస్వామ్యంతో డెమోక్రటిక్ రివల్యూషన్ తోటి ఈరోజు మాకు విజయం సాధిపెట్టిండు. ఇది భారతదేశం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇంతవరకు ఒక పీపుల్స్ నుంచి రివల్యూషన్ వస్తే ఏ ఒక్క మంత్రి కూడా రాజీనామా చేయలేదు. కానీ మొదటిసారి ఈ ధర్మేంద్ర ప్రధాన్ని ఖచ్చితంగా మేము బరాబర్ చెప్తాం, మెడలు వంచే పంపిండని. ఇది బీజేపీ పార్టీకి ఒక హెచ్చరిక. ఇకనైనా మీ బుద్ధులు కరెక్ట్ పెట్టుకొని ప్రజాస్వామ్యంగా బద్ధంగా నడిపితే మాలాంటి యువకులు మీ వెంట ఉంటారు. లేదు మాకు నచ్చినట్టుగా మేము చేస్తాం, కులాలతోటి మతాలతోటి ఇటర్నల్ లొల్లీలు పెడతామంటే మేము అస్సలే ఊరుకోం. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, సెక్యులర్ కంట్రీ. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇంకో ప్రతి ప్రౌఢుని అన్నదమ్ముల్లో చూస్తాడు. కానీ మీ కుల మత విభేదాలు ఈ ఇండియాలో చెల్లవు. ఇక్కడ ప్రతి ఒక్కరికి నివసించే హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అదే ఒక భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు భారతదేశ బిడ్డనే. మీరేదో అల్లర్లు సృష్టించి మీ పబ్బం కడుపుకుందామంటే మీ ఆటలు అసలే సాగు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు భయ్యా? ఎట్లా అనిపిస్తుంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం? ఇది విద్యార్థుల విజయం, ఇది భారతదేశ ప్రజల విజయం. ఇది ఎంతో కష్టపడి దాదాపుగా 30 రోజుల నుంచి విద్యార్థులు దేశ నలుమూలల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, తినకుండా ఒక పూట తినకుండా బిడ్డ ఉపాసం ఉండి లాఠీ చార్జీలకు రక్తం మరిగిన నెత్తురు జంతర్ మంతర్ మొత్తం విద్యార్థుల రక్తంతో నడిచిన బిడ్డ ఎవరి బిడ్డ ప్రాణాలు పోయినా సరే కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పేసి పట్టుబట్టి కూర్చొని విజయం సాధించింది. విద్యార్థుల విజయము. నరేంద్ర మోడీ ఖచ్చితంగా భయపడ్డాడు. గత 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళకి భయం అనేది పుట్టుకొచ్చింది. నెక్స్ట్ ఇది ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ తోనే ఆగదు. నెక్స్ట్ నితిన్ గడ్కరీ బిడ్డ ఖచ్చితంగా దాని మీద బిడ్డ మేము మాట్లాడతాం, దాని గురించి బిడ్డ మేము పోరాడతాం. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. బండ్లన్నీ E20 E10 అని చెప్పేసి ఇప్పుడు E80 వరకు తీసుకొచ్చిండు. బండ్లన్నీ ప్రజలకు ఇబ్బంది కల్పిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. నెక్స్ట్ వీళ్ళందరూ ఒక్కరిని మేము ఈ ఉద్యమం ఇలాగే కంటిన్యూ చేస్తూనే ఉంటాం కంపల్సరీ. మమ్మల్ని దేశద్రోహులు అని చెప్పారు, దీనికోసం కొట్లాడేటోళ్ళని హిందూ వ్యతిరేకులు అని చెప్పారు, పాకిస్తాన్ ఫండింగ్ అని చెప్పింది, చైనా ఫండింగ్ ఇస్తుందని చెప్పింది. అయినా సరే ఎవ్వరు ఇవి ఏది బిట్ట రిజూర్ చేయకపోయారు. కొంతమంది అంధభక్తులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని దేశభక్తులు, మేము దేశం కోసం పోరాడేటోళ్ళం, మేము దేశభక్తులు, నిజమైన దేశభక్తులం మేము. మమ్మల్ని దేశద్రోహులు అని చెప్పారు కానీ నిజమైన దేశద్రోహులు మీరు. మేము దేశం కోసం పోరాడేటోళ్ళం. ఇప్పుడు దేశం 21 మంది విద్యార్థులు చనిపోతే ఇక్కడ ఎవరు చనిపోయారు? హిందూ విద్యార్థులు చనిపోయారు. ముస్లిం ఎవరున్నారు? హిందూ ముస్లిం గొడవలు ఊకేనా తీసుకొస్తుంది. వీళ్ళకి ఎలా అయితే ప్రభుత్వాన్ని నడపచేతగాక అంటే ముస్లింలను ముందుకేసుకొచ్చుడు, పాకిస్తాన్ ముందుకేసుకొచ్చుడు, బంగ్లాదేశ్ ని ముందుకేసుకొచ్చి ప్రజల్ని మబ్బు పెడుతున్నారు. ప్రజలందరూ మేల్కొన్నారు. అయిపోయింది మోడీని పని, కథనం అయిపోయింది. బీజేపీ పతనం మొదలైంది. మీకు బీజేపీని గద్దె దించేంత వరకు విద్యార్థులు ఊరుకోరు. సిజేపీ అంటే కాక్రోచ్ వీళ్ళు కేవలం సోషల్ మీడియాకే పరిమితమైంది. వీళ్ళేం చేస్తారు? కాక్రోచ్లే కదా, కొంతమంది ఇట్టు తీసుకొచ్చి ఇట్టుతో చంపేస్తామని చెప్పేసి, బొద్దింకలు కదా కాళ్ళతో తొక్కి చంపేస్తామని అన్నారు. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా ఎలా అయితే చేసిండో మిగతా మినిస్టర్ల మీద మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం. మా గలాన్ని విప్పుతాం కంపల్సరీ. మోడీ మమ్మల్ని దేశద్రోహులు అన్నా సరే, మమ్మల్ని హిందూ వ్యతిరేకులు అన్నా సరే, మేము నిజమైన హిందువులం, నిజమైన దేశభక్తులం. మేము ఈ దేశం కోసం పోరాడుతున్నాం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేసిండు. ఇప్పుడు మరి తర్వాత పోరాటం అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. సోషల్ మీడియాలోనేమో నరేంద్ర మోదీ వీడియోలు చేసి మరి వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ భయపడ్డాడు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. భయపడ్డా? ఖచ్చితంగా నరేంద్ర మోడీ భయపడ్డాడు. గత 12 సంవత్సరాలలో ఎప్పుడైనా నరేంద్ర మోడీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిండా? మన చరిత్రలో ఒక ఏ ప్రధాని ఇంతవరకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టని ప్రధాని ఎవరైతే ఉన్నారంటే అది ఘనత ఎవరికైతే దక్కుతుందంటే మన నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. ఇంతవరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు నరేంద్ర మోడీ. టెలికాన్ఫరెన్స్ లో చూసుకుంటే మాట్లాడుతున్నారు. జెన్జీ కాదు, జెన్ ఆల్ఫా బిడ్డ కిడ్స్ బిడ్డ ట్రోల్ చేస్తున్నారు. మోడీ పాప ఐసా ఫోన్ నక్కో కరో ఐసా కరో సౌండ్ క్లారిటీ ఆతా బోల్కే జెన్ ఆల్ఫా కిడ్స్ బిడ్డ ట్రోల్ చేస్తున్నారు. దాని మీద ఖచ్చితంగా నరేంద్ర మోడీ భయపడ్డాడు. బీజేపీ ప్రభుత్వం భయపడ్డది కాబట్టి ఇన్ని రోజులకు దిగి వచ్చింది. ఫైనల్ గా చెప్తావా నరేంద్ర మోదీకి? చెప్తాం. నరేంద్ర మోడీ ఇప్పటికైనా సరే మీ వైఖరి మార్చుకొని ప్రజలకు మద్దతుగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పేసి మత గొడవలకు సృష్టించకుండా ఖచ్చితంగా దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించండి. మీ పతనం స్టార్ట్ అయింది కాకుండా ప్రజలు మేము ఏ పార్టీకి వ్యతిరేకంగా, మేము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్
బీజేపీ వైఎస్ఆర్సీపీ ఎలాంటి పార్టీకి మాకు సంబంధం లేదు. మేము విద్యార్థులం, ఈ దేశ పౌరులము. దేశం బాగుపడితే దేశ ప్రజలందరూ బాగుంటారు. విద్యార్థులు బాగుంటే, విద్యార్థులు రైతులు బాగుంటే ఈ దేశం బాగుంటుంది. అందుకే ఇప్పుడైనా సరే మీరు మాకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కానీ ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు అన్యాయం చేయకండి, ప్రజల మధ్యలో ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టకండి. ఫైనల్ గా మేము చెప్పేది మత విద్వేషాలు రెచ్చగొట్టకండి. మతాల మధ్య, కులాల మధ్య ఈ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముంగటేసుకొని రాజకీయం చేయకండి. దేవుళ్ళని పెట్టుకొని రాజకీయం చేయకండి. దేవుడికి రాజకీయానికి సంబంధం లేదు. మీరు ఆ రాజకీయం మానుకొని ప్రజలకు మంచి వైద్యం, ఉచిత వైద్యం అందించండి. విద్యార్థులకు ఉద్యోగాలు అందించండి. ఇప్పుడు ఎవరైతే నీట్ విద్యార్థులు 21 మంది చనిపోయారో వాళ్ళకు ₹1 కోటి ఎంబడే వాళ్ళకు నష్టపడితే ఎంబడే రిలీజ్ చేయాలి. దాని బిట్ట మళ్ళా ఇక్కడ లాఠీ చార్జ్, ఎంతమంది అయితే విద్యార్థులు లాఠీ చార్జ్ ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా పోలీసుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఇలాగే వదిలేస్తే కొంతమంది పోలీసులా తెలియదు, బీజేపీ గుండాల తెలియదు, వాళ్ళు లాఠీలకు మేకులు పెట్టి దాడులు చేసిర్రు. దాని మీద మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. దీనిపైన మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిట్ట వీడియోలు చూడండి అంటే మాకు వీడియోలు చూడడానికి టైం పెట్టలేదు. మీరు టైం లేక మీరు ఎందుకున్నారు? మా ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే మీకు ఎందుకున్నారు? దిగిపోయింది అక్కడ నుండి. మీరు బీజేపీకి ఊడిగం చేస్తున్నారా లేకపోతే ప్రజల తరఫున అక్కడ కూర్చున్నారా ఆ పదవిలో?